జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీ హనుమాను గురుదేవులు నాయడ పలికిన సీతారామ కథానే పలికెద సీతారామ కథ. అనాయాసముగా అంబర వీధిని పయనము చేసెడు పవన కుమారుని. ఇంద్రాదులు మహర్షులు సిద్ధులు పులకాంకితులై ప్రస్తుతించిరి. రామకార్యమతి సాహసమ్మని రాక్షస బలమతి భయంకరమని కపివరుడెంతటి ఘనతరుడోయని పరిశీలనగా పంపిరి సురసను. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథానే పలికెద సీతారామ కథ. ఎప్పుడో నన్ను నిన్ను మృంగమని వరమొసగి మరి బ్రహ్మ పంపెనని అతిగా సురస నోటిని తెరచే హనుమంతుడలిగి కాయము పెంచే. ఒకరినొకరు మించి కాయము పెంచిరి, శతయోజనములు విస్తరించిరి. పైనుండి సురలు తహతహలాడిరి, ఇరువురిలో ఎవరిదో గెలుపనిరి. సురసముఖము విశాలమగుటగని సూక్ష్మ బుద్ధి కొని సమయమిదేనని క్షణములోన అంగుష్టమాత్రుడై ముఖము జోచి వెలివచ్చే విజయుడై. పవన కుమారుడి సాహసముగని దీవించే సురస నిజ రూపముగొని. నీలాంబరముగనుచు మారుతి సాగెను వేగము పెంచుచు. జలనిధి తేలే మారుతి ఛాయను రాక్షసి సింహిక అట్టే గ్రహించెను. గుహను బోలు తన నోటిని తెరచెను, కపివరుని గుంజి మింగజూచెను. అంతట మారుతి సూక్ష్మ రూపమున సింహిక ముఖమును చొచ్చి చీల్చెను. సింహిక హృదయము చీలికలాయెను, సాగరమునబడి అసువులు బాసెను. వారధి దాటెను వాయుకుమారుడు, లంక చేరెను కార్యశూరుడు. నలువంకలను కలియజూచుచు నిజ రూపమున మెల్లగా సాగుచు. త్రికూటాచల శిఖరము పైన విశ్వకర్మ వినిర్మితమైన స్వర్గపురమునకు సమానమైన లంకాపురమును మారుతిగాంచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయడ పలికిన సీతారామ కథానే పలికెద సీతారామ కథ. అనిల కుమారుడా రాత్రి వేళను సూక్ష్మ రూపుడై బయలుదేరను. రజనీకరుని వెలుగున తాను రజనీచరుల కనుల బడకను. పిల్లివలే పొంచి మెల్లగా సాగెను, ఉత్తర ప్రాకార ద్వారము చేరెను. లంకా రాక్షసి కపివరుగాంచెను, గర్జన చేయుచు అడ్డగించెను. కొండకోన తిరుగాడుకోతివి, ఈ పురికి ఏ పనికై వచ్చితివి. లంకేశ్వరుని ఆనతి మేరా లంకాపురికి కావలి ఉన్న. లంకిని నేను లంకాది దేవతను, నీ ప్రాణములను నిలువునా తీతును. కదలక మెదలక నిజము పల్కుమని లంకిని ఎదుర్కొనే కపికిషోరుని.
అతి సుందరమీ లంకాపురమని ముచ్చటపడినే చూడవచ్చి తిని. ఈ మాత్రమునకు కోపమెందుకులే, పురముగాంచినే మరలిపోదులే అని నెమ్మదిగా పలుకగా విని, అనిలాత్మజుని చులకనగా కొని లంకా రాక్షసి కపికిశోరుని గర్జించి కసిరే, గర్జించి చెరచే, సింహనాదమును మరుతి చేసి కొండంతగా తన కాయము పెంచే, వామహస్తమును పిడికిలి బిగించి ఒకే పోటున లంకిని కూర్చెను. కొండబండల రక్కసి దొర్లే కనులప్పగించి నోటిని తెరచే, అబలను చంపుట ధర్మము కాదని లంకిని విడిచే మారుతి దయగొని. శ్రీ హనుమాను గురుదేవులు నాయడ పలికిన సీతారామ కథానే, పలికెద సీతారామ కథ. ఓ భల భీమా వానరోత్తమ, నేటికి నీచే ఓటమిరిగి తిని. ఈ నా ఓటమి లంకకు చేటని పూర్వమే బ్రహ్మ వరమొసగనని. రావణుడు ఆదిగా రాక్షసులందరూ సీతమూలమున అంతమొందెదరు. ఇది నిజమౌనని నీదే జయమని లంకా రాక్షసి పంపె హరీసుని. శ్రీ హనుమాను గురుదేవులు నాయడ పలికెను సీతారామ కథానే, పలికెద సీతారామ కథ. కోటగోడవలీలగా ప్రాకెను కపికిశోరుడు, లోనికి దుమికెను శత్రుపతనముగా వామపాదమును ముందుగా మోపెను. ముందుకు సాగెను ఆణిముత్యముల తోరణాలు గల రమ్యతీరమైన రాజవీధుల, వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరేసుడు గాంచెను. సువర్ణమయ సౌధరాజ్యముల ధగధగ మెరసే ఉన్నత గృహముల, కళకళలాడే నవ్వుల జల్లులు, మంగళకరము నృత్య గీతములు, అప్సరసలు మరిపించు మదవతులు, త్రిస్థాయి గొలపు గానమాధురులు, వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరేసుడు గాంచెను. సుందరమైన హేమ మందిరము, రత్నఖచితమౌ సింహద్వారము, పతాకాంకిత ధ్వజాకీర్ణము, నవరత్న కాంతి సంకీర్ణము, నృత్య మృదంగ గంభీరనాదితము, వీణాగాన వినోద సంకులము, లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా హరేసుడు గాంచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయడ పలికెద సీతారామ కథానే, పలికెద సీతారామ కథ.